ప్రపంచంలోని నిద్రలో అందక అనే శక్తివంతమైన రాక్షసుడు సృష్టిని నాశనం చేయమని బెదిరించాడు. అతను అజ్ఞానపు చీకటి నుండి జన్మించాడు మరియు విశ్వంలోని ప్రతికూల శక్తులను గ్రహించడం ద్వారా బలవంతుడు అయ్యాడు. దేవతలు శివుని వేడుకున్నారు, ఎందుకంటే అతడే అందక వేటని ఆపగలడు. శివుడు అంగీకరించి తన తాండవ నృత్యం ప్రారంభించాడు. ప్రతి అడుగుతో విశ్వం కంపించింది. అతని నృత్య పాదాలు అందక సైన్యాన్ని త్రాంపించారు, మరియు అతని డ్రమ్స్ శబ్దాలు రాక్షసుని కోటను ధ్వంసం చేశాయి. భూమి కంపించింది, పర్వతాలు చెరిగిపోయాయి, మరియు సముద్రాలు ఉప్పెన పడ్డాయి. శివుడు నృత్యం చేస్తున్నాడు. శివుడు నృత్యం చేస్తున్నప్పుడు అతని జడలు చుట్టూ గాలివేశాయి, అది అందకను లోపలికి లాగించింది. రాక్షసుడు శివుని ఉగ్రశక్తి ద్వారా హరించబడింది మరియు ఒక భక్తునిగా మారింది. అందక తన తప్పులను గ్రహించి క్షమాపణ కోరాడు. శివుడు అందక మార్పుతో సంతోషించి అతనిని తన అనుచరుడుగా మన్నించాడు. సృష్టి రక్షించబడింది, మరియు శివుని నృత్యం అతని రక్షణ మరియు మార్పు శక్తి యొక్క చిహ్నంగా మారింది. అందునుండి అందక శివుని విశ్వాసమైన అనుచరుడిగా మారాడు. విశ్వంలో నృత్యం మార్పు కథను పంచుకున్నారు. దేవతలు సంబరించారు, మరియు విశ్వం ఆనందం మరియు సమన్వయంతో నిండింది. ప్రపంచంలో కొత్త సమస్యలు వస్తున్నాయి. దండగత్మలు ఎమ్మాను అపహరించాయి. ఆమె మిత్రులు చీకటి అడవులు మరియు ప్రమాదకర భూభాగాల ద్వారా ఆమెను రక్షించడానికి ప్రయాణం ప్రారంభించారు. వారు వాటిని ప్రతిబంధకాలను అధిగమించారు మరియు చీకటి జాతుల అధిపతిని ఎదుర్కొన్నారు. తర్వాత ఎమ్మా మరియు ఆమె మిత్రులు కొత్త సవాళ్లను ఎదుర్కొన్నారు. వారు మల్టివర్స్ అలయన్స్ను స్థాపించారు మరియు ఎల్లవేళల నుండి ప్రపంచాన్ని రక్షించారు. వారు పలు విభిన్న ప్రపంచాల్లోకి ప్రయాణించి వారి సమస్యలను పరిష్కరించారు. ఎమ్మా శివుని తాండవ నృత్యాన్ని నేర్చుకుంది మరియు విశ్వాన్ని రక్షించడానికి తన మిత్రులతో కలిసి కష్టపడి పనిచేసింది. వారు అనేక యుద్ధాలను గెలిచారు మరియు విశ్వానికి శాంతి మరియు సమానత తీసుకొచ్చారు. ఎమ్మా మరియు ఆమె మిత్రుల కృషితో విశ్వం నూతన శాంతి మరియు సమానత కాలంలోకి ప్రవేశించింది. వారు అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు మరియు ప్రతిసారి విజయం సాధించారు. వారి కథలు పలు తరాలకు ప్రేరణ ఇచ్చాయి. ఈ విధంగా ఎమ్మా మరియు మల్టివర్స్ అలయన్స్ కథ ముగిసింది. ఇది స్నేహం మరియు ధైర్యం శక్తి యొక్క నిరూపణ. వారు ఎప్పుడూ సంతోషంగా జీవించారు, మరియు వారి కథలు భవిష్యత్తు తరాలకు ప్రేరణగా నిలిచాయి.